దేశంలో సివిల్ వార్ తప్పదా? ఒక జ్యోతిష్య పండితుడు అతను బసు గతంలో ఏదైతే 2025లో చెప్పుకొచ్చినటువంటిది ఈ ధర్మేంద్ర ప్రధాన్ అంటే ఎవరో ఒక మంత్రి రాజీనామా ఫేస్ చేస్తారు, యంగ్స్టర్తో ఉద్యమాలు జరుగుతాయని చెప్పుకొచ్చినటువంటి ఆయన ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్యలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి అన్నది ఆయన ఇంతకుముందే ప్రొజెక్ట్ చేశారు, ప్రిడిక్ట్ చేశారు. యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్స్ పెరుగుతాయి, ఓ మంత్రి రాజీనామా చేయాల్సి వస్తున్నది నేను అప్పుడే చెప్పాను. అలాగే వరల్డ్ వార్ 2028-29 మధ్యలో వస్తుంది. అదే సందర్భంలో న్యూక్లియర్ వార్ కూడా 2030 నాటికి వచ్చే అవకాశం ఉందన్నటువంటి ఆయన అంచనా వేస్తున్నారు. అదే సందర్భంలో దేశంలో సివిల్ వార్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. రాష్ట్రపతి పాలన, మిలిటరీ పాలన పెట్టాల్సిన పరిస్థితి 2027 తర్వాత వచ్చే అవకాశం ఉంది అన్నటువంటిది తన ప్రిడిక్షన్కి సంబంధించినటువంటి అంశం. ఇది ఇప్పుడు చర్చనీయాంశమైనటువంటి జ్యోతిష్యం.